క్షణికావేశం వల్ల తెలిసి తెలియని ప్రాయంలో చేసిన నేరానికి జైలు జీవితం అనుభవించిన వారు ఎందరో తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతుంటారు. జైలు నుంచి బయటపడిన తర్వాత ఉపాధి కోసం ఇబ్బందులు పడుతుంటారు. పనిలో పెట్టుకునేందుకు యజమానులు జంకుతారు. అలాంటి వారికి ఊరటనిచ్చేలా మహబూబ్ నగర్ జిల్లా జైలు అధికారులు రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రత్యేక ఉద్యోగ మేళాను నిర్వహించారు. శిక్ష అనుభవించి విడుదలైన వారితో పాటు ప్రస్తుతం జిల్లా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఉపాధి కల్పించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జైలు జీవితం అనుభవించి విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించేందుకు మహబూబ్ నగర్ జిల్లా జైలు అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఖైదీలకు ఉద్యోగ మేళా నిర్వహించారు. వివిధ కంపెనీలను సంప్రదించిన అధికారులు జిల్లా జైల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 10 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని మౌఖిక పరీక్షలు నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా జైలు ప్రారంభమై 125 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు వారు ఎంచుకున్న ఉద్యోగానికి సంబంధించి విడుదలయ్యే వరకు శిక్షణ ఇవ్వనున్నారు. విడుదల కాగానే ఉద్యోగం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే విడుదలైన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించారు. జైల్లో 30 డేస్ బ్యాక్ ఇక్కడనే ఉండిపోయాము. అంటే లవ్ కేసులో వచ్చి ఇక్కడనే ఉన్నాము. చేయని తప్పుకు వచ్చినాం. అయినా సరే మాకు మంచిగా జరిగింది. ఏంటంటే సూపరింటెండెంట్ సార్ మాకు చెప్పాడు, ఇదే మీరు ఉన్నారు కదా, చదువుకున్నారు, మంచిగా బాగుపడతా అని. అంటే ఇప్పుడు ఎలాంటి జాబ్ వర్క్ వచ్చినప్పుడు మీరు వేకెన్సీ తీసుకొని రాని సర్టిఫికేట్ నేను జాబ్ ఇప్పిస్తా అని చెప్పి సార్ మాకు లోన్ ఉన్నాము. అదేవిధంగా 4th అని చెప్పిన ఇప్పుడు వచ్చినాం సార్ జాబ్ ఇప్పిస్తా అని చెప్పి బయటికి వెళ్ళి ఇంకా జాబ్ చేసుకుని బతకాలని మంచిగా. జైల్లో ఉన్నాను 90 రోజులు బాగానే ఉంది. జైల్లో స్పెషలిస్ట్ జాబ్ వస్తుంది, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, మీరు రావాలి, ఖచ్చితంగా వచ్చి అప్లై చేసుకోవాలని చెప్పారు సార్. అందుకే వచ్చింది. బాగానే ఉంది, సంతోషంగానే ఉంది సార్. ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పాను మా సారు, అందుకనే వచ్చింది సార్. సార్ వాళ్ళే ఫోన్ చేసి పిలిపించారు. వాళ్ళకు ఇక్కడ బయట ఉంటే మంచి చెడుగా చూడకుండా మంచిగా పని కలిగిస్తారు. బయట చెడుగా చేస్తారని మామూలుగా కంపెనీలు కూడా తీసుకోరు. కాబట్టి సార్ వాళ్ళే అలాంటి ఎవరు చూడకూడదని మంచిగా ఉపాధి ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కల్పిస్తారు. క్షణికావేశంతో నేరాలు చేసి శిక్ష అనుభవించిన ఖైదీలకు ఉద్యోగ భద్రత కల్పించే దిశగా చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఉద్యోగ మేళాలు మరిన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న ఖైదీలందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత నేరం చేయకూడదనే ఉద్దేశంతో ఈ డ్రైవ్ పెట్టడం జరుగుతూ ఉంది. బయటికి వెళ్ళి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటే తప్పు చేయరు అన్న సదుద్దేశంతోనే మనం ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకుని ఇంకొకసారి తప్పు చేసి జైలుకి రాకూడదు, సమాజంలో క్రైమ్ అనేది ఉండకూడదు, మహబూబ్ నగర్ జిల్లా అనేది నేరరహిత జిల్లాగా ఉండాలని కోరుకుంటూ ఈ డ్రైవ్ స్టార్ట్ చేసినాము. జిల్లా జైలులో అధికారులు ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను జిల్లా న్యాయమూర్తి వెంకటకృష్ణయ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జైళ్ల శాఖ ఓ మంచి కార్యక్రమం నిర్వహించటం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. క్షమించడం అంటే ఈ రోజు చేసిన తప్పుకి సరే నిన్ను క్షమించేశాను అని రెండో రోజు నుంచి అతను తప్పు చేశాడు, క్షమించేశాను, ఇంక అతనితో మనకేం సంబంధం లేదు అనుకోవటం కాదు. ఈ పొరపాటు చేసి మనం క్షమించాము అనే రోజు ఎప్పుడైతే మనం క్షమాగుణం మనలో అనిపించిందో ఆ రోజు నుంచి కూడా ఆ వ్యక్తితో మనం మళ్ళీ అంతకు ముందు ఎలా ఉన్నామో మామూలుగా ఉండగలగాలి. అది క్షమాగుణం అంటే. వ్యక్తి ద్వేషం ఏంటంటే మనసును తినేస్తుంది, అది రోజు రోజుకి బలపడుతుంది. కనుక దాని నుంచి దూరం అయితే మనకి నేరా నుంచి దూరం అవుతాం. భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన ఖైదీలకు మహబూబ్ నగర్ జిల్లా జైలు అధికారులు ఉపాధి కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.